స్ట్రేంజర్ థింగ్స్ ఫుల్ ఎపిసోడ్స్ అయితే చూసేసాను. సీజన్ 5 అయితే ఒక రేంజ్‌లో ఉన్నాయని జెప్పాలి. చాలా గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే ఒక ప్రాపర్ ఎండింగ్ వచ్చిందనుకుంటున్నాను 'స్ట్రేంజర్ థింగ్స్‌కి' మాత్రము. ఎందుకంటే అంత రేంజ్‌లో నాకైతే గూస్ బంప్స్ తెప్పించాయి ఫ్రెండ్స్. నేను చాలా రోజుల తర్వాత థియేటర్‌లో కాకుండా మొబైల్‌లో మూవీ చూసిన తర్వాత కళ్ళల్లో నీళ్ళు తెప్పించింది. ప్రాపర్ ఎండింగ్ ఉందని అనిపించింది మాత్రం 'స్ట్రేంజర్ థింగ్స్' అనేసి నేను గట్టిగా చెప్తాను. ఫైనల్ ఎపిసోడ్స్ వచ్చేసాయి గానీ, ఇంత ఇన్ డెప్త్ రైటింగ్ గాని, ఇన్ డెప్త్ స్టోరీ గాని ఉంటుందనేసి అయితే నేను అనుకోలేదు. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. 'స్ట్రేంజర్ థింగ్స్' ఫైనల్ ఎపిసోడ్స్ చాలా హార్ట్ టచింగ్‌గా ఉన్నాయని చెప్పాలి. అయితే ఇప్పుడు లాస్ట్ 4 ఎపిసోడ్స్ ఫస్ట్ వదిలారు. 4 ఎపిసోడ్స్ చూసిన తర్వాత చాలా హై పొటెన్షియాలిటీ ఉందనిపించింది. ఇంకా నెక్స్ట్ 2 ఎపిసోడ్‌లు వదిలిన తర్వాత, ఆ 2 ఎపిసోడ్‌లు, ఈ 4 ఎపిసోడ్స్ మొత్తం కలిపి నేను లెంగ్తీగా చూసాను. చూడడం వల్ల నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్స్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే సీజన్ 5 స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ రిపీట్ చేసి మరీ చూసాను. నాకు గూస్ బంప్స్ మూమెంట్ అని చెప్పాలి. చాలా వరకి ఈ మూవీలో నాకైతే బీభత్సంగా నచ్చిందని చెప్పాలి. ఎందుకు అంటే ఖచ్చితంగా చెప్పాల్సింది ఏమిటంటే ఆ గ్రాఫిక్స్ గాని, ఆ విజువల్స్ గాని, ఆ ఎమోషనల్స్ గాని, దానొక గ్రాండియర్ గాని ఒక రేంజ్‌లో ఉన్నాయని చెప్పాలి. థియేటర్‌లో ఇలాంటి సినిమాలు ఎందుకు రిలీజ్ అవ్వట్లేదనేసైతే నాకు గట్టిగా ఫీలింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా నాకైతే ఈ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడో ఉన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా రీచ్ అయిందనే చెప్పాలి. ఇటువంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ వస్తాయా అనిపించే రేంజ్‌లో అయితే వచ్చింది. 'స్ట్రేంజర్ థింగ్స్‌నైతే నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతూనే ఉన్నాను. నేను ఒక 'స్ట్రేంజర్ థింగ్స్' ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఫైనల్ ఎపిసోడ్స్ ఇక్కడితో ఎండ్ అయిపోతాయా? లేకపోతే 11 ఇంకా బతికే ఉందా? ఒక థియరీ అయితే ఉంది. క్లైమాక్స్‌లో అయితే దాంతోనే ఏడిపిచ్చారని చెప్పాలి. ఆ థియరీ ప్రకారం 11 ఇంకా ఉందా? 11 ఇంకా ఉండుంటే ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతున్నది? ఎటువంటి పరిస్థితుల్లో ఉండబోతున్నాం మనము? అనేసైతే నాకు కొంచెం క్లారిటీ అయితే కావాలి. దీని గురించి ఏమన్నా హింట్ ఇస్తారా? ఇంకా ఫ్యూచర్‌లో మళ్ళీ 'స్ట్రేంజర్ థింగ్స్' ఏమన్నా బ్యాక్ రాబోతుందా? రావాలనేసైతే నేను గట్టిగా కోరుకుంటున్నాను. మీలో ఎంతమంది అదే విధంగా రావాలని గట్టిగా కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే గట్టిగా ఉంది. ఖచ్చితంగా 'స్ట్రేంజర్ థింగ్స్' అయితే మళ్ళీ బ్యాక్ రావాలి అనేసని అనిపించింది. ఈ ఫైనల్ ఎపిసోడ్ అన్నారు గానీ, అందరికి గ్రాడ్యుయేషన్ వచ్చేసింది. అందరూ వేరే టౌన్‌లో, వేరే సిటీల్లో వెళ్లి బతకాలనే డెసిషన్ అయితే ఆ ఫైనల్ ఎపిసోడ్‌లో అయితే చూపిచ్చేశారు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ వేరే సిటీకెళ్ళి బ్రతికి తర్వాత మళ్ళీ ఎలా కలుస్తారు, ఏంటి అనేది ఈ 'స్ట్రేంజర్ థింగ్స్' ఎక్స్‌టెండెడ్ అయితే ఒకవేళ ఎలా చూపిస్తారనే దాని గురించి నేనైతే ఎక్సైటెడ్‌గా ఉన్నాను. మీలో ఎంతమంది ఇదే విధంగా ఎక్సైటెడ్‌గా ఉండారో, ఈ 'స్ట్రేంజర్ థింగ్స్' మళ్ళీ బ్యాక్ రావాలని మీరు కోరుకుంటున్నారా? లేదా అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఫ్రెండ్స్. మైండ్ అట్టే మింగేసే సీన్‌లయితే ఉన్నాయి. నాకు ఇది ఇంకా అవ్వట్లేదు, ఇంకా అవ్వట్లేదు అనే ఫీలింగ్ కంటే, ఇది ఎందుకింత త్వరగా అయిపోయింది అనే ఫీలింగ్ అయితే గట్టిగా ఉంది ఫ్రెండ్స్. ఒక విజువల్ ట్రీట్ అయితే చూసాననిపించింది నాకు. గట్టిగా ఇలాంటి సీరీస్‌లు, ఇలాంటి మూవీస్ అంటే నేను నాకు మామూలుగానే ఫ్యాంటసీ ఫిల్మ్స్ అంటే చాలా బాగా ఇష్టము. ఇలాంటి ఫ్యాంటసీ, హర్రర్ కలిసిన ఈ ఫిల్మ్ అయితే నాకు హార్ట్ టచింగ్ అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. దీంతో పాటు మనకి 'హ్యారీ పాటర్' కూడా ఆహ్, మంచి ఇష్టమైనటువంటి సీరీస్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేనైతే 'హ్యారీ పాటరు'. 'హ్యారీ పాటర్' ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చింది. కొత్త పిల్లకాయలతో మళ్ళీ కొత్త పిల్లోల్ని పెట్టి మళ్ళీ తీస్తా ఉన్నారంట 'హ్యారీ పాటర్' అయితే. అదే విధంగా 'స్ట్రేంజర్ థింగ్స్' కూడా ఇంకా ఏమన్నా మళ్ళీ బ్యాక్ వస్తుందా? వస్తుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే మళ్ళీ ఇలాంటి సీరీస్‌నైతే ఇక్కడితో ఎండ్ చేయరనిపించింది. ఇంకా కొత్తగా ఏదైనా ట్రై చేసి మళ్ళీ కొత్తగా అయితే తీసుకొస్తారేమో అనేసి నాకు గట్టి నమ్మకం ఫ్రెండ్స్. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇయ్యండి ఫ్రెండ్స్. ఛానెల్‌కి చాలా సపోర్ట్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి రివ్యూలు అయితే మన ఛానెల్‌లో వస్తా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా ఈ సీరీస్ గురించి మనం గట్టిగా మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది ఆ క్యారెక్టర్ బిల్డింగు, ఆ వరల్డ్ బిల్డింగ్ గురించి. క్యారెక్టర్‌లయితే ప్రతి క్యారెక్టర్‌కి ప్రాపర్ ఎండింగు, ప్రాపర్ హీరోయిజాన్ని ఖచ్చితంగా అయితే ఈ టీమ్ అయితే ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ప్రాపర్‌గా ఇంత ప్రాపర్ క్లైమాక్స్‌ని
లాస్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్‌గా ఇంత ప్రాపర్ ఎండింగ్‌నైతే నేను ఏ మూవీలో గాని, ఏ వెబ్ సీరీస్‌లో గాని ఇంత ప్రాపర్ ఎండింగ్ ఉంటుందనేసి నేను అనుకోలేదు. ఇక్కడితో ఈ సీరీస్ అయిపోకూడదని నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ రోజుటికైతే ఇంతే. 'స్ట్రేంజర్ థింగ్స్ 5' అయితే గట్టిగానే నా హార్ట్‌ని దోచుకునిందని చెప్పాలి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా 'స్ట్రేంజర్ థింగ్స్ 6' వస్తుందనుకుంటున్నాను నేనైతే. వస్తే బాగుండనుకుంటున్నాను. లేదా కొత్తగా అయితే ఏమన్నా స్టార్ట్ చేస్తే బాగుండనుకుంటున్నాను. మీకేమనిపించిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో నేను ప్రతి కామెంటు చదువుతాను ఫ్రెండ్స్. ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. జై హింద్.